హాయ్ అండి. వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. ఇది కూడా సింపుల్గానే చేసుకునే ఫ్రైయే. క్యాబేజీ పెసరపప్పుతోటి ఫ్రై చేస్తున్నాను. ఈ క్యాబేజీ నేను ఒక మరీ పెద్ద సైజు కాదు, కొంచెం మీడియం సైజు, చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజు తీసుకుని అది మనం సన్నగా తరిగేసుకుని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఉడకబెట్టుకున్నాను. ఎక్కువసేపు అక్కర్లేదు, మరీ మెత్తగా అవసరం లేదు. ఊరికే ఒక 5 మినిట్స్ మనకి కొంచెం ఉడకబెట్టుకుంటే మనకి ఆ స్మెల్ అది ఉండదు అన్నమాట క్యాబేజీ. తర్వాత ఇక్కడ పెసరపప్పు కూడా నేను నానబెట్టుకున్నాను. ఒక బౌల్ ఉంది, ఇది ఒక చిన్న బౌలు పెసరపప్పు. ఇది ధనియాలు, జీలకర్ర పొడి. ఆనియన్ కూడా నేను ఊరికి చిన్నది ఒకటి వేసానని పేరుకి వేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. చిన్నది ఆనియన్, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే, ఒక స్పూను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎక్కువ కూడా ఏం అవసరం లేదు దీనికి ఫ్రైకి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టానండి. ఇప్పుడు ఫ్రై కదా ఇందులో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదు దీనికి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. నేను ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్. జీలకర్ర నేను ఎక్కువే వేస్తాను ఇందులో అయినా. అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఒక 1/2 స్పూన్. మినప్పప్పు కూడా ఇందులోనే ఉంది, మినప్పప్పు కూడా ఆల్రెడీ కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది, మనం ఆల్రెడీ పెసరపప్పు వేస్తాం కాబట్టి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆనియన్ కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం ఇందులోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉంటుంది, వేసేస్తాను. ఇది ఒక 2 మినిట్స్ కొంచెం మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత పెసరపప్పు వేస్తాం. సింపుల్గా అయిపోతుందండి. మనం క్యాబేజ్ అది బాయిల్ చేసి పెట్టుకుంటే ఎంతో మనకి ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికి కాంబినేషను రసం కానీ సాంబార్ కానీ ఉంటే బాగుంటుంది. ఇదిగా తిన్నా కూడా ఫ్రై బాగుంటుంది. ఫ్రై అయింది కదా, ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాం. క్యాబేజ్ మనం ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి అది కూడా ఎక్కువసేపు పట్టదు ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్, నేను బాయిల్ చేసేటప్పుడు ఏం వేయలేదు సాల్ట్, ఉట్టి క్యాబేజ్ ఒకటే వేసాను. ఇది ఒక స్పూన్ ఫుల్గా వేసి కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఇది ధనియాలు, జీలకర్ర పొడి ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసుకుని మనం బాయిల్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాం. వేసుకుంటే మనకి ఇది దీనికి ఉన్న వాటర్ అంతా కొంచెం పోయేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఇలాంటా మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని మనం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. దీన్ని మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక చూద్దాం. ఒక 5 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలా ఫ్రై అయిందో లేదో. కొంచెం మగ్గాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిందేమో చూద్దామండి, మగ్గిపోయిందేమో. మగ్గిపోయింది, మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మగ్గిపోయింది. ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా కలిపేసుకుని ఒకసారి ఇలా హైలో పెట్టేసి వాటర్ అన్నా ఉన్నా కూడా పోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని నేను ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. ఇంతేనండి, బౌల్లోకి సర్వ్ చేస్తాను నేను. వేడివేడిగా క్యాబేజీ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మనకి కమ్మగా ఉంటుంది. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.